గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యూబ్ రూట్లో మరొక ప్రాబ్లం చూద్దాము. క్యూబ్ రూట్ ఆఫ్ 6 to the power of 12 minus 6 to the power of 10 by 210 is equal to how much అన్నారు. ఆప్షన్స్ 36, 72, 216 and 210. అయితే ఇక్కడ మనం చూస్తే క్యూబ్ రూట్ ఆఫ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6 to the power of 12 అంటే మనము 6 to the power of 10 plus 2 అని రాసుకోవచ్చు కదా, మైనస్ 6 power of 10 ఓకే బై 210. సో మళ్ళీ ఏమొస్తుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 6 power of 10 ఇంటూ 6 power of 10 ఇంటూ 6 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు, మైనస్ 6 power 10 బై 210 అనమాట. సో సేమ్ మన క్యూబ్ రూట్ ఆఫ్ 6 power 10 కామన్ తీసామనుకోండి, 6 స్క్వేర్ అంటే ఎంత? 36 అనమాట. సో మైనస్ 1 కామన్ తీసాం కాబట్టి 210. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 6 to the power of 10, ఇది 36 మైనస్ 1 అంటే ఎంత మనకి? 35 బై 210 అనమాట. ఓకేనా? సో 35 1s are 31 6 are అనమాట. సో అప్పుడేమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 6 to the power of 10, ఈ 6 అనేది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? 6 to the power of మైనస్ 1 అవుతుంది కదా, అంతే కదా. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా. సో కాబట్టి 6 to the power of 10 మైనస్ 1 అంటే ఎంత? సారీ, ఇక్కడ ఇంటూ కదా. 6 to the power of 10 మైనస్ 1 అంటే ఎంత? 6 power of 9 క్యూబ్ రూట్ ఆఫ్. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 6 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు క్యూబ్ రూట్ ఆఫ్. సో క్యూబ్ రూట్ అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 6 క్యూబ్ మిగులుతుంది. 6 క్యూబ్ అంటే ఎంత? 216 అనేది ఆన్సర్. సో ఎక్కడుంది ఆప్షన్? 216 ఆప్షన్ సిలో ఉంది. సో అర్థమైందా? సో ఇక్కడ ఏంటి అంటే మనము 6 to the power of 10 plus 2 అని రాసుకోవచ్చు. సో 6 power 10 మళ్ళీ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ కదా, కాబట్టి 6 power 10 ఇంటూ 6 స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటిలో నుంచి 6 power 10 కామన్ తీసాము, 36 మైనస్ 1 అవుతుంది. 35 1s are 35 6 are అనమాట. సో ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ కదా మనకు. ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 అంటే 10 మైనస్ 1 అంటే 6 power of 9. సో 6 power of 9 6 క్యూబ్ హోల్ క్యూబ్ లాగా రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 6 క్యూబ్ ఉంటుంది. 6 క్యూబ్ అంటే 216. ఓకే, థ్యాంక్ యూ.